మిత్రులకు, నాతో ప్రెస్లో మాట్లాడుతున్న మిత్రులకు, ముఖ్యంగా మా అడ్వకేటు రాష్ట్ర నాయకురాలు నిరోష గారికి, మిత్రులందరికీ నమస్కారం. గత 3-4 రోజుల నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి అనుచరులు మా నాయకుల మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా గత కొన్ని రోజులుగా కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మా నాయకుల మీద, మా జిల్లా నాయకుల మీద, తాతా మధుసూదన్ గారి మీద, పువ్వాడ అజయ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అధికార దాహంతో, డబ్బు మదంతో కొవ్వెక్కి కొంతమంది తాపేదారులను, అనుచరులను తయారు చేసుకొని ఊర కుక్కల్లాగా వాళ్ళు ఇప్పుడు మాట్లాడే విధానాన్ని చూస్తే సత్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అధికారం ఉన్నదని లేదా డబ్బులున్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోం, ఖబర్దార్ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు చేస్తున్న ఆర్థిక ఉగ్రవాది అని బట్టి విక్రమార్క అన్నాడు. ఆర్థిక ఉగ్రవాది అంటే అర్థమేందో బట్టి విక్రమార్కని అడుగు. ఆయన చెప్పినట్లే కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చల విడిగా ఒకటి కాదు, ప్రాజెక్టుల పేరుతో, కాంట్రాక్టుల పేరుతో, కమిషన్ల పేరుతో, భూదోపిడి పేరుతో నువ్వు చేస్తున్న దందా అంతా ఇంత కాదు. ఒక ఆర్థిక ఉగ్రవాదిగా కాదు, భూ బకాసురుడిగా ఈ రాష్ట్రంలో అవతరించినావు. నీవు నీ అనుచరులను కొంతమందిని మేపుతూ నీ మోసేది నీళ్లను దాగుతున్న కొంతమందికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని చెప్తున్నావు. ఖబర్దార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నువ్వు అనుకుంటున్నావు నువ్వేదో అధికారంలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నా చెల్లిపోతుంది, ఎంతమందిని తిట్టినా చెల్లిపోతుంది, అవసరమైతే ప్రైవేటు వ్యక్తులను పెట్టి దాడి చేపిద్దామని అనుకుంటున్నావు. ఖబర్దార్, తెలంగాణ ఉద్యమాల కిల్లా ఇది. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఖమ్మం జిల్లాలో నీలాంటి వాళ్ళను ఎంతోమందిని చూసినాం. నువ్వు ఈ పార్టీలోనే అన్నీ కూడా నేర్చుకున్నావు. నీ దందాన్ని చూసే, నీ దోపిడీని చూసే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు నిన్ను పార్టీ నుంచి వెళ్ళగొట్టాలని చూసింది. నీ దోపిడీ సహించలేక, నీ అక్రమాలు చూడలేక, నీ భూదందాన్ని చూడలేక ఈరోజు అధికారంలో ఉండి నీ వ్యాపార సామ్రాజ్యాన్ని విచ్చలవిడిగా తయారు చేస్తున్నావు. ఒక్కటి కాదు, రెండు కాదు. అందుకే కదా నీ మంత్రులు కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ తాపేదారులు కానీ ఇప్పుడు నువ్వంటే నీ తోకమ్మడి నడుస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు అధికారం ఎవడి శాశ్వతం కాదు, ఎవడి అబ్బ సొమ్ము కూడా కాదు. రేపు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు చేస్తున్న అక్రమాలు, నువ్వు చేస్తున్న భూదందా, నువ్వు చేస్తున్న దోపిడీని ఖచ్చితంగా బయట పెడతాం. నిన్ను జైలు పాలు చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా నాయకులు అంటే మీరు 3 మంత్రులు అయింది. ఏం బీకిండ్రు, ఏం చేస్తున్నారు? గత 2.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి తప్ప, మా పువ్వాడ అజయ్ కుమార్ గారు చేసిన అభివృద్ధి తప్ప, మా తాతా మధుసూదన్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఏ ఒక్కటన్నా ఈ ఖమ్మం జిల్లాకు అభివృద్ధి చేసి చూపెట్టారా? ₹1 నిధులు తీసుకుండా మీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని మీ యొక్క డబ్బుల మూటలు ఢిల్లీకి పంపడానికి పనిచేస్తున్నారు తప్ప ఒక్కటన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీల మీద నమ్మకం ఉంటే, మీరు ప్రభుత్వంలో ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కనీసం ముసలి వాళ్లకు పెన్షన్ పెంచి ఇచ్చే గత్యంతరం లేని సిగ్గుమాలిన బతుకులు మీరా మాట్లాడేది? మా ప్రభుత్వం, మా పార్టీ నాయకుల మీద మీరా మాట్లాడేది? మేము చేసిన అభివృద్ధి మీద మేము ఈ అభివృద్ధి ఏమైనా కనబడుతుందంటే, ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఒక్క కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప మీరు ఈ 2.5 ఏళ్లలో మీ దోపిడీలు, మీ యొక్క దాచుకోవడం, మీ యొక్క కబ్జాలు మాత్రమే
కనపడుతున్నాయి. కాబట్టి తస్మత్ జాగ్రత్త. మాట్లాడే ముందు మీ నాయకులకు చెప్పండి, మీ తాపేదారులకు చెప్పండి, మీ అనుచరులుగా మోరిగే కుక్కలకు చెప్పండి, ఖబర్దార్. ఇక్కడ ఏబడైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అధికారం ఉన్నదనో డబ్బు ఉన్నదనో అధికార మదంతో ఒళ్ళు బలిసి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మేము ఉద్యమకారులం. బీఆర్ఎస్ పార్టీ చిల్లర మల్లల రాజకీయాల కోసం వచ్చిన పార్టీ కాదు. ఒక పవిత్ర పోరాటం చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి ఆ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మమ్మల్ని మా నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ లేదా బట్టి విక్రమార్క గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మీరు ముగ్గురు మంత్రులు ఈ జిల్లాకు ఏం ఒరగబెట్టిండ్రో ఏం సాధించిండ్రో మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదో నోరు బారేసుకుంటాం, మురికి భాష మాట్లాడతాం. మాకు మాట్లాడరాదా? మాకు నోరు లేదా? మేము మాట్లాడాలనుకుంటే అంతకు 100 రెట్లు మాట్లాడతాం. కానీ మాకు సభ్యత సంస్కారం కేసీఆర్ గారు నేర్పారు. కాబట్టి మీరు మాట్లాడే ఈ మురికి భాషను, మీ సీఎం నేర్పుతున్న మురికి భాషను ఇప్పటికైనా బంద్ చేసుకొని పాలన మీద పట్టు తెచ్చుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక ఉద్యమకారుడిగా, బొమ్మిన రామ్మూర్తిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు మరియు రాష్ట్ర నాయకులు అన్న బొమ్మల రామ్మూర్తి గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమనగా, గత 4-5 రోజుల నుంచి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అనుచరులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, ఈరోజు ప్రజా పరిపాలన పక్కన పెట్టేసి వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళకి 2వ పొజిషన్ అంటే సీఎం తర్వాత నేను సీఎం అవ్వాలని చెప్పేసి కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు ప్రజల పరిపాలన పక్కన పెట్టేశారు అని నేను చెప్పడం కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ప్రజా సమస్యలను వదిలేశారు. కేవలం వాళ్ళకి ఏ పొజిషన్ ఉంటుంది వాళ్ళ పార్టీలో అనేదే వాళ్ళ పరిపాలన అలా ఉంది. అదే కాకుండా ఈరోజు నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఖమ్మం జిల్లా నుండి రైతు ఏం చేసిండ్రు అనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. 2.5 సంవత్సరాలు అయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఈ రోజు వరకు రైతు బంధు 3 దఫాలుగా వాళ్ళు ఎగరగొట్టేశారు. అదే కాకుండా పెన్షన్ ఇస్తామన్నారు 4,000, అది ఇవ్వలేదు. మహిళలకి 2,000 అన్నారు, అది ఇవ్వలేదు. నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగం అన్నారు, అది ఇవ్వలేదు. ప్రతి ఒక్క వర్గాన్ని వాళ్ళు మోసం చేసి వాళ్ళ గద్దెనెక్కి ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రజల గొంతుకై, ప్రజల సమస్యల కోసమై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తుంటే వారిపైన వ్యక్తిగత దూషణ చేస్తున్నారు వాళ్ళ అనుచరులు. మీరు మాట్లాడడం కాదు, మేము మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. ఆ సంస్కారాన్ని పక్కన పెడితే మేము మీకంటే ఎక్కువ మాట్లాడగలం. మా పార్టీ, మా కేసీఆర్ గారు మాకు క్రమశిక్షణ నేర్పారు, పద్ధతిగా ఎట్లయితే మాట్లాడాలో మాకు నేర్పించారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అదే కాకుండా నేను ఇక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడగాలనుకుంటున్నాను. గృహ నిర్మాణ మంత్రివర్యులుగా మీరు ఉన్నారు. ఈ రోజు వరకు మీరు ఖమ్మం జిల్లాలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లులు మీరు అలొకేట్ చేశారు? దాని మీద మీరు ఖచ్చితంగా శ్వేతపత్రం రేపు అసెంబ్లీలో మీరు విడుదల చేయాలి. ఏదైతే మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు గతంలో కేసీఆర్ గారి హయాంలో డబుల్ బెడ్రూమ్లు కట్టినవి ఎలక్షన్ కోడ్ ద్వారా మేము కొన్ని అలొకేట్ చేయలేకపోయాం. దాన్ని మీరు 3 రంగులు వేసుకొని మేము ఈ రోజు ఇస్తున్నామని చెప్పేసి మీరు కేవలం ఆ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప మీరు ఈ రోజు వరకు ఖమ్మం జిల్లాలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాఖలు లేవు. దీని మీద మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలి. అదే కాకుండా ఇంకొక విషయం, రీసెంట్గా నిన్న మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సొంత నియోజకవర్గమైన దాన్వాయిగూడెంలో కాంట్రాక్టర్ ఒక గవర్నమెంట్ స్కూల్కి తాళాలు వేశారు. ఎందుకయ్యా అని చూస్తే కాంట్రాక్టర్లకి బిల్లు రాలేదని చెప్పేసి కాంట్రాక్టర్లు బిల్లుల కోసం వెళ్ళి మంత్రివర్యులను అడుగుతుంటే కమిషన్లు అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. దాని మీద మీరేం సమాధానం చెప్పట్లేదు. అదే కాకుండా మొన్నటికి ఒక నెల క్రితం ఖమ్మం జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక పసికూన ఒక చెయ్యి తీసేసిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద ఈరోజు వరకు సమీక్ష లేదు. ఎక్కడున్నారు హెల్త్ మినిస్టర్? ఎక్కడున్నారు? ఆయన రాష్ట్రంలో ఉన్నారా, లేకపోతే ఆయన నియోజకవర్గాన్ని వరకే ఆయన చూసుకుంటున్నారా? దీనికి ముఖ్యమంత్రి కావచ్చు, 3 మంత్రులు ఉన్నారు, దాని మీద సమీక్ష లేదు.
కేవలం ప్రజా గొంతుకై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీరు చేసిన హామీలు ఏవి చెప్పుకోదగినవి లేవు కాబట్టి దాన్ని మీరు డైవర్ట్ చేయడం కోసం వారిపైన వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. మీరు ఎన్ని చెప్పినా ఇక ప్రజలు నమ్మేటట్టుగా ఇక లేరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి మీరు గద్దెనెక్కారు. ఇప్పటికి 2.5 సంవత్సరాల్లో మీరు చేసిన గొప్ప లేదు, మీరు చేసిన పథకాలు లేవు, మీరు ఇచ్చిన సంక్షేమం లేదు. ఏ రోజైతే ఖమ్మం జిల్లాలో అభివృద్ధి జరిగిందో అది కేవలం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు చేసిందే. ఖమ్మం జిల్లాలో ఈరోజు ఆర్థిక మంత్రి ఉన్నారు. ఈరోజు ఖమ్మానికి మీరు ఏం పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చారు, ఏం డెవలప్మెంట్ తీసుకొచ్చారు, దాని గురించి మీరు ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. అదే కాకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి. ఈ రోజు వరకు ఖమ్మం జిల్లాలో కూడా కంప్లీట్గా రైతు బంధు రాలేదు, రైతులకి ఏదీ జరగలేదు. ఇవాళ మీరు ఖమ్మం జిల్లాలో సభలు పెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారా? లేదు, అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, మీరు మా పైన ఎంత దూషణ చేసినా మేము ప్రజల కోసం, ప్రజల పక్షాన ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటాము. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే వరకు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. మీ మెడలు వంచి మిమ్మల్ని మేము ఖచ్చితంగా మీతో ఆ హామీలు నెరవేర్చే పనిలోనే మేము ఉంటామని చెప్తున్నాను. థ్యాంక్ యూ.